హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. ఇవాళ మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 73వ పాదము 73rd పాద నేర్చుకుందాము. స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిః అనామయః. స్తవ్యః అందరి చేత స్తుతింపబడేవాడు. స్తవప్రియః స్తవ అంటే స్తవములు స్తోత్రములన్నమాట. ప్రియః ప్రీతి చెందేవాడు. స్తవములచే అంటే స్తోత్రములచే ప్రీతి చెందేవాడు కాబట్టి స్తవప్రియః అని అంటారు. స్తోత్రం స్తోత్రము తానే అయి ఉన్నవాడు. స్తోత్రం అంటే ఏంటి? పరమాత్ముని యొక్క కీర్తిని, స్వరూపాన్ని, వివిధమైన నామాలను తెలిపేదే స్తోత్రము. దాన్నే శ్లోకావళి అని అంటారు. ఈ స్తోత్రాలు ఏ హరి గురించైతే వల్లిస్తారో వాటి రూపంలో ఆ హరియే ఉన్నాడు. అంటే ఏంటి? స్తోత్రము తానే అయి ఉన్నాడనమాట స్తోత్రం అంటే. స్తుతి స్తుతి అంటే ఏంటి? పొగడ్తలు కదా. స్తుతి రూపంలో, పొగడ్తల రూపంలో ఉన్నవాడు కాబట్టి స్తుతి అని అంటారు. స్తోత స్తుతి చేయువాడు కూడా తానే అయి ఉన్నవాడు కాబట్టి స్తోత అని అంటారు. రణప్రియ యుద్ధప్రియుడు. దేనికోసము? జగత్తును, ఈ విశ్వాన్ని రక్షించే నిమిత్తము యుద్ధము చేయడానికి విష్ణువు సదా ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడట. ఆయన చేతుల్లో ఎప్పుడూ కూడా 5 ఆయుధాలు ఉంటాయట. పాంచజన్యమనే శంఖము, సుదర్శనమనే చక్రము, సారంగమనే విల్లు, కౌమోదకి అనే గద, నందకమనే ఖడ్గము. ఈ 5 ఆయుధాలతో ఆయన ఎప్పుడూ కూడా ఈ విశ్వాన్ని రక్షించడం కోసం యుద్ధం చేయడానికి సదా సిద్ధంగా ఉంటాడట. అందుకని రణప్రియ అని అంటారన్నమాట. పూర్ణ పరిపూర్ణ స్వరూపుడు. ఎలా ఉంటాడు విష్ణువు? సర్వశక్తులతో, ఔన్నత్యంతో కూడి ఉంటాడు. ఆయన అన్ని విషయాల్లో సంపూర్ణుడుగా ఉంటాడు కాబట్టి పూర్ణ అని అంటారు. పూరయిత ఆయనేమో పరిపూర్ణుడు కదా. పూరయిత అంటే ఏంటి? పూరించువాడు, తీర్చేవాడు. ఏమిటి తీరుస్తున్నాడు? భక్తుల యొక్క కోరికలను పూరించేవాడు, తీర్చువాడు కాబట్టి పూరయిత అని అంటారు. పుణ్య పుణ్యమునిచ్చువాడు. ఆయనని తలుచుకోగానే, ఆయన నామస్మరణ చేసినంత మాత్రము చేతనే పాపాలన్నీ నశించిపోతాయి కాబట్టి పుణ్య అని అంటారు. పుణ్యకీర్తి పవిత్రమైన గొప్ప కీర్తి గలవాడు. అంటే ఏంటి? ఆయన యొక్క కీర్తిని మనమందరం కూడా గానము చేస్తుంటే మనము కూడా ఏమవుతున్నాము? ఇక్కడ పునీతులం అవుతున్నాము. మనము కూడా ఆయన గొప్ప కీర్తిని గానము చేస్తే పవిత్రులమవుతామని అర్థం అన్నమాట. అందుకని పుణ్యకీర్తి అని అంటారు. అనామయ వ్యాధులు లేనివాడు. ఎటువంటి అంతర్గతమైన బాహ్యమైన కారణాలచే ఏ వ్యాధి కలగనివాడు. అంటే లోపల బయట ఏ కారణాలతో అయినా సరే ఏ వ్యాధి కలగనివాడు కాబట్టి అనామయ అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతారణప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః. ఈ పాదాన్ని మూలా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 74వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.